సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, మాజీ ప్లేయర్స్, విశ్లేషకులు, విదేశీ ఆటగాళ్లు కూడా గంభీర్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా గంభీర్ తీరుపై కామెంట్స్ చేశాడు. గంభీర్ ఒక ఎమోషనల్ ప్లేయర్ అని, అతని ఎమోషన్స్ కోచింగ్లో కనిపిస్తే టీంకు మంచిది కాకపోవచ్చని అంటున్నాడు డివిలియర్స్. నేను గంభీర్ను ఒక ప్లేయర్గా చాలా ఎమోషనల్గా ఆడే వ్యక్తిగా చూశాను. అలాంటి వ్యక్తి కోచ్ అయితే అది టీంకు కొన్నిసార్లు నష్టమే అవుతుంది. అతను ఎలా లీడ్ చేస్తాడో నాకు పూర్తిగా అవగాహన లేదు. ప్రతి కోచ్ స్టైల్ చాలా వేరుగా ఉంటుంది. కొందరు ప్లేయర్స్ మాజీ ఆటగాడిని కోచ్గా ఇష్టపడతారు, మరికొందరు మాత్రం పూర్తిగా కోచింగ్నే కెరీర్గా తీసుకున్న వారిని ఇష్టపడతారని అన్నాడు డివిలియర్స్. ఈ మాటలు కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ కూడా ఏబీ డివిలియర్స్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సొంత గడ్డపై జరిగిన చివరి 3 టెస్ట్ సిరీస్లలో భారత్ 2ంటిని ఓడిపోయింది. అయితే టెస్ట్ సిరీస్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ మాట్లాడిన మాటలు కూడా కాంట్రవర్సీకి దారితీశాయి. Taste the Daily.